సాక్షాత్ మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మాకేం తెలియదన్నట్టుగా నటిస్తూ ఉల్టా దివాలాపూర్ పోయి అక్కడికి రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు. కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి కంపెనీకి పర్మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మీకేం తెలియనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది చెల్లగాక చెల్లదు. ఈ రాష్ట్రంలో రైతులను అన్నింటా ముంచింది మీరే. దిలావర్పూర్లో పర్మిషన్ ఇచ్చింది మీరే. మళ్ళీ వాళ్ళ మీరు మీ నాయకులు పోయి రైతులు రెచ్చగొడతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని రెచ్చగొడతా ఉన్నారు? నేను నిర్మల్ జిల్లా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి. మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. దీనికి ఇత్తనం వేసింది ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, రైతుల్ని ముంచింది ఎవరు? ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు. మీరు కదా ఈ కార్యక్రమాలు చేసింది. ఈ రకంగా ఇది ఒకటే అంశంగా చాలా అంశాల్లో కూడా చాలా విషయాల్లో కూడా రైతు వ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసింది. కేంద్రంలో బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఓట్లేసింది మీరు కాదా? ఆనాడు బీజేపీ పార్టీకి వత్తాసు పలికింది మీరు కాదా? మహేశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి అక్కడ? వారు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకుడు మీరు అక్కడ ఉన్నారు. మీకు వాస్తవాలు తెలియవా? మీరు బదులుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. కంపెనీ పెట్టుకుంది టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కొడుకు, పర్మిషన్లు ఇచ్చింది కేటీఆర్, కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధం అని మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేస్తూ ఉన్నారు. నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ ముందు వాస్తవాలు పెట్టినా నేను దిలావర్పూర్లో వస్తున్నటువంటి ఇథనాయిల్ కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి అధికారులు ఇచ్చి అనుమతులు ఇచ్చింది. ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దగులుబాజీ పనులు టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. మీరు తప్పులు చేసి మీరు రైతులను ముంచి మిగతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ మానుకోవాలని విజ్ఞప్తి చెప్తా ఉన్నాం.